ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నందుకు. ఫ్రెండ్స్ ఇలానే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది క్లిక్ చేస్తే చాలు నేను ఎటువంటి వీడియో తీసుకొచ్చిన వెంటనే మీ మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్. సో హాయ్ గైస్ ఈరోజు నేను మీకు మన ఫ్రెండ్స్ పెట్టుకున్న స్టేటస్ని మనము వాళ్ళకి తెలియకుండా చూడటం ఎలా అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. మనం చూసినట్లు కూడా వాళ్ళకి తెలియదు, అదెలానో ఈరోజు నేను మీకు క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓన్లీ ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే టార్గెట్ ఓన్లీ 100 లైక్స్. ఈ వీడియోకి 100 లైక్స్ తెప్పిండి. ప్రతి ఒక్కరు గుడ్ అని టైప్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చేయడానికి నాకు పట్టిన సమయం 5 గంటలు. మీరు విన్నది నిజమే, ఈ వీడియో చేయడానికి నాకు పట్టిన సమయం అక్షరాల 5 గంటలు. జస్ట్ మీరు చేయవలసింది ఏం లేదు, ఒక లైక్ చేయండి, కామెంట్ గుడ్ అని టైప్ చేయండి గైస్. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే నేను వాట్సాప్ ఓపెన్ చేస్తాను, నేను స్టేటస్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ నార్మల్గా మనం స్టేటస్ అనేది అప్లోడ్ చేస్తే గైస్ ఇక్కడ కనబడుతుంది. మనం స్టేటస్ అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తే మన ఫ్రెండ్స్ ఎంతమంది చూశారు అనేది ఇక్కడ పడుతుంది. జస్ట్ నేను ఇప్పుడు దీన్ని అప్డేట్ చేశాను స్టేటస్ని. ఫస్ట్ నేను చూస్తాను దీనికి. నేను మీకు ఫస్ట్ నుంచి నీట్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనపడుతుంది కదా, ఇప్పుడు నేను ఒక స్టేటస్ని అప్డేట్ చేశాను. దీన్ని నేను వాచ్ చేస్తాను, చూశాను. ఓకే, ఇప్పుడు ఏమనపడుతుందంటే ఇక్కడ గైస్ ఇక్కడ కనపడింది కదా, ఇందాక 0 వ్యూ, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అని పడింది. ఇప్పుడు నేను ఇంకో స్టేటస్ని అప్డేట్ చేసి దాన్ని మనం ఎలా సెట్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఎదుటి వాళ్ళకి మనం చూసినట్లు కనపడకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను మళ్ళీ స్టేటస్ని అప్డేట్ చేస్తున్నాను. ఈ స్టేటస్ని నేను మళ్ళీ అప్డేట్ చేశాను, చూడండి. గైస్ ఇక్కడ 0 అని ఉంది, ఇక్కడ గమనించారు కదా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 0 అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము వాళ్ళకి తెలియకుండా ఎలా చూడాలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. మీరు ఏం చేసి ఇక్కడ అకౌంట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి ఫస్ట్ది. ఆ తర్వాత ప్రైవసీ, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి చివరి ఆప్షను రీడ్ రిసిప్ట్స్ అని ఉందా, దీన్ని అన్క్లిక్ చేయండి. దీన్ని అన్క్లిక్ చేయటం వల్ల మనము చూసినట్లు వాళ్ళకి తెలియదు. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ స్టేటస్ని చూస్తాను గైస్. ఇక్కడ కాబట్టి ఇప్పుడే వచ్చింది స్టేటస్ అనేది, నేను అప్డేట్ చేసా కాబట్టి వచ్చింది. నేను మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, నేను ఈ స్టేటస్ని ఫుల్గా వాచ్ చేసేసాను. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి వాట్సాప్లో చెక్ చేస్తాను అది వచ్చిందా రాలేదా అని. గైస్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ ఈ పోస్ట్ని చూశాను, బట్ మనకి ఇక్కడ చూడనట్టే చూపిస్తుంది. ఇలా మీ ఫ్రెండ్స్ మీరు ఈజీగా అంటే చాలా ఈజీగా చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.